నిర్మల్ జిల్లాలో భూ కబ్జాదారుల ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. ఎస్ఆర్ఎస్పీ ముంపు గ్రామమైన న్యూ పోచంపాడులో ఉన్న ప్రభుత్వ భూమిని ఓ భూబకాసురుడు కబ్జా చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మూకమ్మడిగా కలెక్టర్ కార్యాలయం చేరుకుని జాయింట్ కలెక్టర్కి కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని, ఆ భూమిని శ్మశాన వాటిక నిర్మాణానికి కావాలని వారు తెలిపారు. భూమిని కబ్జాదారు నుంచి రక్షించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ ఘటనపై కలెక్టర్ స్పందిస్తూ త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ పేరు లేకుండా చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం దేవస్థానం ఒకటి 10 గ్రౌండ్ తయారు చేస్తాం. దీన్ని చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. మీరు వెళ్ళండి, అంత డీప్ దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది, మేము చేస్తాం. జేసీ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి అందరికి కూడా దానిపైన ఎవరు కూడా డివైన్ పెట్టుకోవద్దని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఇప్పుడు డివైన్ పట్టాతోని 2 పానీలు 67 సర్వే నెంబర్ కంప్లీట్ చేసారు. దాని మీద చర్య తీసుకొని క్యాన్సిల్ చేయమని చెప్పేసి మేము కలెక్టరేట్కు మొత్తం గ్రామం మొత్తం ప్రతి ఒక్కళ్ళు రావడం జరిగింది. దీని విషయం మీద చర్య తీసుకొని ఎవరన్నా ఉంటే దోషులను కఠినంగా శిక్షించి దీన్ని క్యాన్సిల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే న్యూ పోచంపాడు గ్రామం ఉన్నదో ఆ గ్రామంలో 9 ఎకరాల 18 గుంటలు, అది 67-70 సర్వే నెంబర్కు సంబంధించిన భూమిని అక్కడ స్థానికంగా ఎవరైతే ఎంసీ ఉన్నాడో ఎంసీ దాన్ని వేరే వాళ్లకు కట్టబెట్టే విధంగా చేయడం వల్ల ఆ గ్రామస్తులందరూ నష్టపోతున్నారు. అంతకుముందు అక్కడ పశువులు మేపుకోవడానికి మంచినీళ్ళు తాగడం కోసమని, అదేవిధంగా అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించుకోవడం కోసమని, శ్మశాన వాటిక కోసమని వాళ్ళు గ్రామ ప్రజలందరూ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ భూమిని ఏదైతే వేరే వాళ్లకు కట్టబెట్టాలని చెప్పి దాని మీద చర్య వాళ్ళు ఎవరైతే దానికి ప్లాన్ వేశారో దాన్ని ప్రజలందరూ వచ్చి వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ జేసీ గారికి ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు స్పందించి ఏదైతే 9 ఎకరాల 18 గుంటలు ఉందో ఆ భూమి అది ఆ గ్రామ ప్రజలకే చెందుతుంది. రేపు 24 గంటల లోపల ఆ పహానీ పేరు మీద రేపు శ్మశాన వాటిక అదేవిధంగా దేవాలయము ఆ 2 కలిసి వస్తాయని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడా ఒప్పుకొని వాళ్ళ యొక్క నిర్ణయము ఏదైతే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందో, కలెక్టర్ చేసి నిర్ణయం తీసుకున్నారో దానికి కట్టుబడి ఉన్నారు. రేపు కనుక ఇది కనుక జరగకపోయేది ఉంటే మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరం వెళ్ళి ఆ భూమి వాళ్ళకు చెందే విధంగా మేము దాని మీద ధర్నా చేసిన వాళ్ళకు చెందే విధంగా చేసే బాధ్యత ఇవాళ భారతీయ జనతా పార్టీ మేము చేస్తున్నాం.